రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో చనిపోయిన కృష్ణ యాదవ్కు 24 ఏళ్లు, 2 ఏళ్ల క్రితమే పెళ్లైంది. 4 నెలల పాప ఉంది. రాత్రి శోభాయాత్ర మధ్యలో వచ్చి పాపతో ఆడుకొని వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వెళ్లిన అరగంటకే ప్రమాదం జరిగి చనిపోయాడు. ఇలా అందరూ 35 ఏళ్లలోపు వారే కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. రామంతపూర్ గోఖలే నగర్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్లో నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అందులో ఏదైతే షార్ట్ సర్క్యూట్ చనిపోయినటువంటి 5గురిలో ఒకరు కృష్ణ యాదవ్. ఈయన నిక్ నేమ్ డైమండ్గా ఈ కాలనీ వాసులు పిలుస్తుంటారు. ప్రజెంట్ కృష్ణ యాదవ్ బాబాయ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇంటి నుండి వెళ్ళారు అడిగి తెలుసుకుందాం. ఇట్లా ఏ టైంకి వెళ్ళాడు కృష్ణ యాదవ్ ఇంటి నుండి, ఏం జరిగింది? సాయంత్రం 6 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరారు. డాడీ ఫోన్ చేస్తే రా అంటే వచ్చిండు. వచ్చి పూజలు అన్నీ చేశారు. చేసినాక ఊరికి వచ్చిన వాళ్ళకి శాలువగా పేరు ఇంట్లో భోజనాలు కూడా అరేంజ్ చేశారు. భోజనాలు కూడా పెట్టి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మళ్ళీ సరే డాడీ నేను ఇంటికి వస్తా అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆవులోకి ఏమైనా గడ్డేసాడు అంటే నువ్వు వస్తా డాడీ అని చెప్పిండు. మళ్ళీ నువ్వు కూడా లేట్ అవుతుంది కదా డాడీ, నువ్వు వచ్చేసి నేను ఆడ ఉంటాను, ఇక్కడ రాను. ఈ లోపల ఏమంటారు, నేను కూడా ఉండాలి గారు, మన కాలనీ ప్రెసిడెంట్, యాదవ్ సంఘం ప్రెసిడెంట్ కాబట్టి మనం కంపల్సరీ ఉండాలి, మనం వేడుకలు కంపల్సరీ పార్టిసిపేట్ చేసినాకనే మనం బయటకు వద్దాం రా అని చెప్పిండు. ఈ లోపల బండి తోసే బండి ట్రాలీ ఖరాబ్ అయింది, జీప్ ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే అందరం ఏం చేసాను, వస్తాం ఒక 5 నిమిషాలు ఆగితే టాటా ఏసి వస్తున్నాయి, తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ లోపల ఏమన్నా మేము అందరం ఉన్నాం కదా డాడీ, మేము అందరం కలిసి తీసుకెళ్ళిపోదాం తీ అని చెప్పేసి 10 మంది దాకా తీసుకెళ్ళారు. దాంట్లో ఒక 5 మంది స్పాట్గా చనిపోయారు. ఇంకా 2 ముగ్గురికి దెబ్బలు తగిలారు. మొత్తం చూడొచ్చు, ఈ కృష్ణ యాదవ్ ఇంట్లో ఉన్నాము సంబంధించి. కృష్ణ యాదవ్ నా తండ్రి ఇక్కడ యాదవ్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. మనతో పాటు కృష్ణ యాదవ్ తండ్రి కూడా ఉన్నారు. ఏ టైంకి వెళ్ళిపోయాడు బాబు ఇంటి నుంచి, ఏం చెప్పి వెళ్ళిపోయాడు, ఏం చేస్తుంటాడు? మేము ఏదో పాలమే సార్, మాది మేము పాలంకి నాకు పాలమే సార్, మాకు ఇలాంటి ఆధారం సార్. ఇప్పుడు మా సంఘానికి మేము సేవే సార్. మేము అక్కడ మొత్తం కృష్ణాని వేడుకలు మేము ఒక 20-30 సంవత్సరాలు మేము చేస్తాం. చాలా ఘనంగా సార్, మంచి బాగా అంటే పెద్ద కాదు, అందరూ ఆర్భాట మా సింపుల్గా మా అయ్యప్ప పెట్టి పూజ చేస్తుంది సార్. అంతా అన్నీ పోయింది సార్. జస్ట్ ఇంకా ఇది సేవ చేసుకుని వస్తేప్పుడు ఆ వ్యాను ఖరాబ్ అయిందంటే అది నువ్వు కరెక్ట్ అంటే మా వాళ్ళు మా ఇంటికి వచ్చారు సార్. డాడీ ఫోన్ అరే ఎందుకు రా మళ్ళీ రాప అంటే మళ్ళీ వచ్చాడు. డాడీ నువ్వు పోతావు అంతా పోదామంటే వద్దురా నువ్వు అది రాని పోదామన్నా. జస్ట్ అంటే ఇట్లా గోడవతలు నేను గోడవుతాను సార్. వచ్చే లోపలనే అది కరెంట్ వే రాకంలా ఇలా ఎవరైతే నూకుతారో నువ్వు కంటే నూకినట్ట నూకంలా ఉన్న 7 మంది అక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్. అది తెగింది సార్, అది కరెంట్ వైరు. ప్రతి సంవత్సరం చేస్తారా ఈ పండుగ? 10 సంవత్సరం సార్. మేము చేయబెట్టి ఒక 20-30 ఏళ్ళు సార్. 10 సంవత్సరం చేస్తాం సార్. మా యాదాల పండుగ, యాదాలు మేము పూజ అయితే శ్రీకృష్ణుడి మేము కంపల్సరీ ప్రతి ఏడు అన్నీ సార్. చూడొచ్చు, ప్రతి సంవత్సరం చేస్తామంటున్నారు శ్రీకృష్ణ ఈ జన్మాష్టమి వేడుకలు చేస్తామంటున్నారు. వారి యొక్క కుటుంబాల ఆర్ధనాదాలు కూడా చూడవచ్చు. ఇప్పటివరకు ఇతనికి నెల క్రితమే వాళ్ళ చెల్లెకి పెళ్లి జరిగింది. వాళ్ళందరూ అదే చెప్తున్నారు. వాళ్ళ తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. మన కృష్ణ యాదవ్ ఏ టైంకి మాట్లాడి 12:30 డాడీని తోలుకొస్తాను పోయిండు. అయ్యా నా కొడుకు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేను. నా కొడుకుని ఇంట్లో ఆపుకుందును. నా కొడుకు ఇంత పని చేస్తాడంటే నేను తోలకపోతుంటే ఆయన ఓయ్యా నా ఇంటి పెద్ద పూలే పోయిండు. అయ్యో ఓయ్యా ఇంత పని అవుతుందని నేను అనుకోలేదు. ఓయ్యా నా బంగారమే వాయనయ్యా నా ఇంటి నుంచి. ఓయ్యా 24 ఏళ్ళ కొడుకయ్యా, వానికి ఏమంత ఏజ్ లేదయ్యా. ఓయ్యా అంత చిన్నతనంలోనే వానికి నా ఇల్లు నచ్చలేదంట. ఓయ్యా నా ఇల్లు నచ్చకుండా పోతుండయ్యా. ప్రజెంట్ ఏదైతే చనిపోయారో 5 అందులో సురేష్ యాదవ్ నివాసం వద్ద మనం ఉన్నాము. వారి కుటుంబాల విషాద ఛాయలనుకున్నాయి. ప్రజెంట్ మనతో పాటు సురేష్ యాదవ్ తల్లి ఉంది. ఎప్పుడు మా ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాడు? ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి వేడుకలు చేస్తాడా? చేస్తారు, ఎప్పుడు సంవత్సరం చేస్తారు. 3 గంటలకు పోయిండు. 3 గంటలకు పోయిండు. ఎటు పోతున్నా అని చెప్పిండు. చివరిగా మీకు ఎప్పుడు మాట్లాడు? గడ్డికి పోతాను పోయిండు. బోధిని గడ్డికి పోతాను పోయిండు. గడ్డి బండి ఇక్కడ పంపించి అక్కడనే వెళ్ళిపోయిండు. ఇక రాలే ఇంట్లోకి రాలే. అన్నం తింటప్పుడు మాట్లాడిందే సారు, తర్వాత ఏం మాట్లాడలేదు, మాకు గలవలే కూడా. ఇట్లకేం చేసి రథం తీసుకొని పోయారు కానీ గీడికేం చూసుకుంటూ పోయిండు ఇంటికి. వీళ్ళందరూ వీళ్ళని వాడు చూసుకుంటూ పోయిండు కానీ మళ్ళీ మాతో ఎవ్వరితోటి మాట్లాడలేక. వాళ్ళ భార్య అని మాట్లాడిండు. ఆడ అయిపోగానే తోలుకొచ్చిండు, ఇంటికాడ తోలిపోయిండు. అంతే, ఏం చెప్పలేక.
అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఇంటి నుంచి ఇంకెవరైనా వేరే ఒకడే ఫ్రెండ్సులు దోస్తులు మస్తుగా పొద్దుగాల మబ్బుల నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు ఆయన వండి దాకా మస్తు దోస్తులకు అందరికి మంచిగా ఉండు, ఎవ్వరికి ఏమి పగలేడు, అందరితోటి మంచిగా ఉండు. ఇట్లా ఏ టైంకి తెలిసింది ఇట్లా జరిగిందని? 12:30 1 గంట అయ్యింది. ఆ టైంకి తెలిసింది మాకు. అక్కడ అయ్యింది 11:30కో 12 గంటలకు అయ్యిందో ఏమో, మాకు అప్పుడు తెలిసింది. మొత్తం వెళ్ళింది, ఈ నెత్తి వలిగింది, నాలుగిట్లా కొరుక్కుండు, చెవులకై ముక్కులకైనా రక్తం, నోట్లకైనా రక్తం వెళ్ళింది. సురేష్ యాదవ్కి ఎప్పుడు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారు? అయింది. పాప 5 నెలల పిల్ల ఈయనే ఉంది, పాప కూడా భార్య ఉంది, పిల్లుంది. సో మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలో మాత్రం రామంతపూర్లో ఎప్పుడు జరిగినట్టు అంటే ప్రతి సంవత్సరము ఈడ పండుగలు నిర్వహిస్తామంటున్నారు. సో ఎట్లా మీకు ఏమవుతాడమ్మా సురేష్? అల్లుడు అవుతాడు, ఆడబిడ్డ కొడుకు చేస్తాం. గణేష్ల పండుగ చేస్తారు, గణేష్లు ఇన్నే పెడతారు, ఆకిట్లనే పెడతారు, గణేష్లు చేస్తారు, బోనాల పండుగ చేస్తాము, ఇవి చేస్తాం, అన్నీ చేస్తాం. దుర్గామాతకు చేస్తారు, అన్నీ చేస్తాడు, అన్ని ఒక పొద్దులు ఉంటాడు, అన్నీ చేస్తాడు. ఆయన పూజలు చేయడానికి కాదు, మళ్ళీ అందరి దగ్గర వస్తారు. అందరు దోస్తులు అయితే మస్తు మంది దోస్తులు ఉన్నారు, దోస్తులు లేరని కాదు. ఆయన గాశారం ఏందో, ఈయన ఒక్కడు ఇంకొక గుల్లల బాబు కూడా అక్కడ గల్లీలో ఉంటాడు, ఆ బాబు కూడా ఇద్దరు కలిసి. అది కరెంటు పోలేదంట, మరి అక్కడి నుంచి గణేశుడు వచ్చిందంట, గణేశుడు వస్తుంటే జరిగిరంట, తలిగిందంట. మరి ఆయన ఏందో, ఆయన గాశారం ఏందో అర్థం కాకుంటుంది. మంచిగా ఉన్న మనిషికి ఏందో నాకు అర్థం కాలేదు. ముందు ఉరుకుతూనే ఉంటాడు పాపము, ఏది కానీ చేస్తా అని పోతా ఉంటాడు. ఏందో ఆయన గాశారం, పిల్లల కాగం, తల్లి కాగం చేసి పెట్టిపోయింది. చిన్న పిల్లతోటి చిన్న పిల్ల ఎట్లుంటుంది ఏంది అన్నది అర్థం కాకపాయే, తల్లి ఎట్లా ఉంటుంది అన్నది అర్థం కాకపాయే. వాళ్ళ నాన్న చచ్చిపోయి 1-2 సంవత్సరాలు కాదయ్యా. సో మొత్తానికి అయితే వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేష్ యాదవ్ ఒక పాప కూడా ఉంది, పెళ్ళి 1 సంవత్సరం అయినట్టు కూడా చెప్తున్నారు. సో వాళ్ళ ఆర్తనాదాలు కూడా మనకు విజువల్స్లో చూడొచ్చు. సో వారి ఇంటిలో కూడా పూర్తిగా ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొన్నటువంటి సురేష్ యాదవ్ ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఫోటో చూసినా కూడా అలా శ్రీకృష్ణుని ఫోటో ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నాడు. సో వారి బంధువులు కూడా పూర్తి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నారు. వారి ఇంటికి కూడా ఇప్పుడు వారి కుటుంబానికి సంబంధించిన బంధువులు కూడా చేరుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఈ యొక్క రామంతపూర్లో ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఘటనకు మాత్రం తీవ్రంగా కలిసివేస్తుంది. వారి కుటుంబం సంబంధించి మాత్రం చాలా కలవిడిగా ఉండేవాడు, ఏ ఒక్కరితోటి గొడవలు కానీ ఇట్లాంటివి ఏమి పెట్టుకునేది కాదు. సో పెళ్ళి 1 సంవత్సరం అవుతుంది, వారికి పాప ఉన్నది. సో ఇట్లాంటిది జరగడం దురదృష్టకరం అని చెప్తున్నారు. ఇక ఈరోజు పొద్దున కూడా మీకు ఏదైతే వీరికి బర్రెలు ఉన్నాయి, బర్రెలకు మేత తీసుకొస్తా అంటూ కూడా బయటికి వెళ్ళినాడు. తర్వాత మాకు విగత జీవిగా కనిపించాడంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో మొత్తానికి అయితే రామంతపూర్లో జరిగినటువంటి ఈ ఘటన మంచిగా బాబు మంచిగా దందా చేసుకుని నిమ్మతంగా బతికేటాడు. అసలు సడన్గా ఇట్లా అయిందంటే అసలు ఎవరిని తట్టుకోలేకపోతున్నాం మేము. సో మొత్తం చూడొచ్చు, వారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ కూడా ఇందులోనే ఉన్నారు. సో ఇంటికి నుంచి ఏ టైంకి బయలుదేరాడు అనేది విషయాలను కూడా అంటే వారు అడిగినా కూడా మనకి చెప్తున్నారు. ఈరోజు నిన్న గడ్డికి ఏదైతే బర్రెలకు సంబంధించినటువంటి గడ్డి తీసుకురావడానికి బయటకు పోయాడంటూ కూడా చెప్తున్నారు. సో మనకి వారికి సంబంధించినటువంటి వైఫ్ కూడా ఉంది, వారిని మన విజువల్స్లో చూడొచ్చు. వారి యొక్క వైఫ్ మనకి అలా ఒక ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం ఈ రామంతపూర్లో గోఖలే నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మాత్రం పూర్తిగా తీవ్ర విషాదం నెలకొంది. సో ఒక్కసారిగా అక్కడ వర్షంతో పాటు ఈ యొక్క అక్కడ ఇనుప పోలును పట్టుకొని రథాన్ని యాదవ్ సంఘం ఆఫీస్లో పెట్టే ప్రయత్నంలో దాన్ని లాకెళ్ళే ప్రయత్నంలో మాత్రం ఒక హైటెన్షన్ వైరు కిందికి లాగి ఉండడం, అది తగలడం. సో అక్కడికక్కడే 5గురు మృతి, అందులో సురేష్ యాదవ్ యొక్క ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్తనాదాలు మనం ప్రజెంట్ ఇవరి వరకు చూసాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో చనిపోయిన సురేష్ యాదవ్కు 2 ఏళ్ల క్రితమే పెళ్లైంది, 5 నెలల పాపుంది. రాత్రి శోభయాత్ర మధ్యలో వచ్చి పాపతో ఆడుకొని వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెళ్లిన అరగంటకే ప్రమాదం జరిగి చనిపోయాడు. ఇక మరో మృతుడు కృష్ణ యాదవ్కు 24 ఏళ్లు, ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలా అందరూ 35 ఏళ్ల లోపు వారే కావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.